దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ 4541 రోజున జూమ్ కాన్ఫరెన్స్కి చేరి వచ్చిన పెద్దలకు, సేవకులకు, సహోదరులకు, సహోదరుల కొరకు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. మన కూడిక ప్రారంభించిన ముందుగా మన మధ్యలో పెద్దలు ఇజ్రాయల్ అన్న గారు అడ్వెంచున్నారు. ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తున్నానన్న. ఇజ్రాయల్ అన్న ప్రార్థించండి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవ, నీ దయ కలిగిన మహిమ కలిగిన నామానికి నాయన స్తుతులు స్తోత్రాలు. వేలుపుల్లో నీ వంటివాడెవడయ్యా? పరిశుద్ధతను బట్టి నీ మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడవు, యోగ్యుడవు. ఒకప్పుడు మేము దూరస్థులమై, నేరస్థులమై, అపరాధములు పాపములతో సచ్చిన పరిస్థితిలో ఉన్న మా గతిని గమనించి మీ ప్రియకుమారుని, అద్వితీయ కుమారుని యేసు క్రీస్తు ప్రభు వారిని మానవుడిగా, మనుషుడిగా ఈ లోకానికి పంపించి ఆయన నల్లగొట్టడానికి మీకు ఇష్టమై ఉండగా, అదిగో ఆయన కలవరి శిలువలో బలియాగం జరిగించి ఆయన కార్చిన దివ్య రుధిరముతో మా సమస్తమైన అపరాధములను, పాపములను తుడిచివేసి, కడిగివేసి, కొని నీ సొత్తుగా, నీ సొక్కులుగా, నీ సాంపత్యముగా చేసుకుని రాజులైన యాజక సమూహంలో చేర్చి నేను స్తుతించుకొని ఆడ కృపను మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేవా. ఒకసారి మమ్మల్ని నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నావు అయ్యా, నీ కరుణగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నావు. నీ కను దృష్టి మా పైన ఉంచి నాయన మేము చేసి ప్రతి పనిని సఫలకృతం చేసి మీరు మహిమను పొందమని మరొకసారి నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నిశ్చించి ముందున్న సమయం అంతటిలో మీరే ఆధిపత్యాన్ని నుంచి క్రమముగా మర్యాదగా జరిగింది ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణ ప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మా మహిమగల నామం స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కోరికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పెద్దలు ఇజ్రాయల్ అన్న గారు ప్రభు నామములో వందనాలన్నా. వందనాలు. సరే, మంచిది. మన మధ్యలో రూఫస్ అన్న గారు ఉన్నారు. కీర్తన పాడి ప్రభు నామమును ప్రభు నామమును తెలియజేస్తాను. ఉన్నారు కదా. ప్రభునామంలో చేరవచ్చినటువంటి ప్రియులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ సునాద కీర్తన నుంచి 346వ పాట పాడుకుందాం. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టము అనుభవించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టము అనుభవించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను
నాపి దరికి చేర్చితివి. జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. క్రీస్తు యేసు దయలు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవా నీ హల్లెలూయా పాడేదం. వందనాలు. అన్న మంచి కీర్తన పాడి ప్రభు నాన్న గలపరిచిన రూపసన్న గారికి వందనాలు చెల్లిస్తున్నాను అన్న. మంచిది. మన మధ్యలో వాక్యానికి సిద్ధపరిచిన శుభోదయ రాజన్న గారు తిరుపతి మన మధ్యలో ఉన్నారు. వాక్యానికి సహాయకరంగా మన మధ్యలో ఎర్రఫరెడ్డిన గారు మధ్యలో ఉన్నారు. ప్రార్థించవలసి ప్రభు నామలో తెలియజేస్తున్నాను. ఎర్రఫరెడ్డిన ప్రార్థించండి. వందనాలనా. వందనాలన్న. ప్రార్థించండి అన్న. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు నాయన. సర్వశక్తి కలిగిన గొప్ప దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాంతర్యామి, సకల చరాచర సృష్టికర్త, సజీవుడవు, పరిశుద్ధుడవు, నమ్మదగిన దేవుడవు, నిరంతరం తండ్రి స్తోత్రార్హుడవు. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. మరొక నూతన దినం మా ప్రభు ఉదయకాలమునే మీ పాద సన్నిధిలో చేరి దేవా, మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన మిక్కిలి అనుకూల సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఉదయకాలమునే మీ కృపతో మమ్మల్ని బలపరచబోతున్నందుకై కృతజ్ఞతలు. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వాంతర్యామి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యము రెండంచుల ఖడ్గంగా మనోహరన్ గారనా ప్రార్థించండి అన్న. పేరు వచ్చిన అందరికీ ప్రేమ వందనాలు. ఉదయకాలం ప్రార్థనతో వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపగల దేవ, కరుణా సంపన్నుడా, మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. మీ అపారమైన ఉన్నతమైన ప్రేమను బట్టి మేము ఇంకా మరి మా ప్రభా సజీవులుగా ఈ భూమి మీద ఉన్నాము. అందులో బట్టి మీ స్తోత్రం. మరి మా ప్రభువ, ఈ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4541వ రోజున మీరు మాకు ఇచ్చిన మంచి సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రం. చక్కని పాట పాడి మిమ్మల్ని గనపరిచిన మా ప్రియులు రూఫస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్నట్టు మా ప్రియులు శ్యాంబాబు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ మరి మా ప్రభ నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మేము స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కరుణా సంపన్నుడా, మీ దాసుని సిద్ధపరిచి మా మధ్యకి తీసుకుని వచ్చారు. మీ ఆత్మ సహాయముతో అందించినటువంటి ప్రతి తలంపును మాకు అందించుటకు మీరే కృప చూపించి వేడుకుంటున్నాం. ప్రతి విధమైన ఆటంకాలను తొలగించండి. మీ దాసుని ఆత్మపూర్ణులుగా అందించబో సందేశాలు మా విశ్వాస జీవితానికి మేలుకరంగాను, దిద్దుబాటును, మరి మీరు అక్కడ కొరకు సిద్ధపాటును అనుగురించే విధిగా ఉన్నట్లు కృప చూపించి వేడుకుంటున్నాం. మీ కరుణ గలసానికి అప్పగిస్తుండగా మీరే మాతో ఉండి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున్న మా పరమ తండ్రి, ఆమేన్. అన్న వందనాలన్న. మంచిది. మన మధ్యలో తిరుపతి నుంచి బ్రదర్ విఎస్ శుభోదయ రాజన్న గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య సందేశం అందించడానికి ముందుగా సమూయేలు గ్రంథం నుండి మనకు పాట దైవ సందేశం అందించుండగా మనమందరము మీట్లో ఉండి మనమందరం ఆసక్తితో విని ఆత్మీయ మేలుడు పొంది
ముందుకు కొనసాగిపోవాలన్న అన్నని ఆహ్వానిస్తున్నాను అన్న. అన్న మీకు సమయాన్ని అప్పు చెప్తున్నాను. అన్న. వందనాలన్న. ప్రియులారా, చేరి వచ్చిన పెద్దలకు, సహోదరులకు, ప్రాముఖ్యంగా యవనస్తులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం మనము చదువుకుందాం. మన వరుస ధ్యానాల్లో భాగంగా సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5, 6, 7 వచనాలు నా ధ్యానం కొరకై మనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మన ధ్యానం కొరకై మనం చదువుకుందాం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాయిద్యములతోనూ ఆడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవుచూ ఉండెను. దేవుడు మన వినికిడిలో ఈ లేఖనాలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ప్రాముఖ్యంగా యవనస్తులు మీ కెమెరాలు ఆన్ చేసుకుని పెన్నులు, నోట్సులు మీ యొద్ద ఉంచుకొని దేవుని వాక్యాన్ని రాయడం, అది మన జీవితాలకు ఎంతో ప్రయోజనమని ప్రేమపూర్వకంగా మనవి చేయుచున్నాను. 18వ అధ్యాయంలో అమూల్యమైన స్నేహం, ఇద్దరు వేరువేరు గోత్రీకులు, ఇద్దరు వేరువేరు ప్రాంతీయులు, ఇద్దరు వేరువేరు వృత్తులు కలిగిన ఇద్దరు యవనస్తుల మధ్యలో ఒక అపురూపమైన స్నేహం. మొదటి 4 వచనాలలో గత క్లాస్లో మనం ధ్యానం చేయగలిగాం. ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఏ డిఫరెంట్ ట్రైబ్స్. ఇరువురి గోత్రాలు వేరు, ఇరువురి అలవాట్లు వేరు, ఇరువురి ఆలోచనలు వేరు, ఇరువురి ప్రాంతాలు వేరు, ఇరువురి హోదాలు వేరు. అయినా వారిద్దరి మధ్యలో ఉన్న స్నేహం
గుర్తుగా యోనాతాను దావీదుకి ఇచ్చిన వస్తువులు నా యొద్ద ఉండుట కంటే అవి దావీదు యొద్ద ఉండడమే మేలని భావించిన యోనాతాను అనే విషయాలు గత క్లాస్లో మనము ధ్యానం చేయగలిగాము. బైబిల్ గ్రంథంలో స్నేహం గురించి మాట్లాడాలంటే ఈ పారాగ్రాఫ్ తప్ప యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు అనే విషయాలు తప్ప ఇక ఇంతకంటే శ్రేష్టమైన విషయాలు బైబిల్లో మనకు దొరకవు. యవనస్తులారా, స్నేహం గురించి ధ్యానం చేయాలనుకుంటే ఈ 18వ అధ్యాయమే. అదే 18వ అధ్యాయంలో ద్వేషము, తరగని ద్వేషం, ఆ విషయాలు కూడా 18వ అధ్యాయంలో మనం చూడగలం. 5వ వచనంలో దావీదును సౌలు పంపిన చోట్లకెల్లా పోయి. ఒకడు వెళ్ళాలంటే ఒకరు పంపించాలి. ఫలాని పని చేసుకొనిరా దావీదు అని రాజైన సౌలు పంపిస్తే సుబుద్ధి కలిగిన దావీదు, ఈనాడు చాలా సంఘాల మధ్యలో, పరిచర్య మధ్యలో, సహోదరుల మధ్యలో లోపించిన విషయం, మొట్టమొదటి విషయం ప్రేమ. రెండవదిగా మనం మాట్లాడుకోవాలనుకుంటే సుబుద్ధి, మంచి బుద్ధి. దావీదు కలిగిన బుద్ధి, దెకపోలిలో వాడు స్వస్థ బుద్ధి అని రాయబడింది. దావీదుకు సుబుద్ధి అని రాయబడింది. స్వబుద్ధి వేరు, సుబుద్ధి వేరు. కోయలకుంట్ల అనే పట్టణంలో, కోవెలకుంట్ల స్థానిక సంఘములో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. ఆయన పేరే సుబుద్ధి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఎంత దీనుడుగా ఉంటాడో సంఘంలో, ఎంత విధేయతగా ఉంటాడో. ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తాడు. యవనస్తులారా వినండి, ఈ ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్న సుబుద్ధి అని పేరు పెట్టుకున్న ఈ సహోదరుని కుమారుడు ఎంబీబీఎస్ డాక్టర్. నేనే ప్రార్థన చేసి అనంతపూర్లో జాయిన్ కావడానికి వెళ్ళేటప్పుడు ప్రభు నీకు తోడై ఉంటాడని సాగనంపాను. సుబుద్ధి అన్న, ఈ పేరు ఎక్కడ వినలేదు, నేను ఎన్నో సంఘాలు తిరుగుతున్నాను, చాలా మంచి పేరు పెట్టుకున్నావు. దావీదుకు కలిగిన గుణం, పేరుకు తగ్గట్టుగానే ఉన్నాడన్న. సంఘములో, వీధిలో, తన వృత్తిలో, తన కుటుంబములో, తన బంధువుల దగ్గర పేరే సుబుద్ధి. కోయిలగుంట్ల స్థానిక సంఘంలో ఉంటాడు. నెమ్మది ఉంటారు ఇరువురు భార్యాభర్తలు. అక్క పని చేస్తుంటది, అన్న పని చేస్తుంటాడు. పిల్లలు ఓపికగా కూర్చొని వాకింగ్ కూర్చొని రాసుకుంటుంటారు. ఇలా సంఘములో పెరిగిన యవనస్తుడు ఎంబీబీఎస్ డాక్టర్గా అనంతపూర్ మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. ఎక్కడిక్కడ ఏ పనైనా అప్పగించని సుబుద్ధి నాకు నీట్గా చేసుకొని వస్తాడు, ఏ లోపము లేకుండా. సంఘంలో వడ్డించడమా, క్లీన్ చేయడమా, ఆదరించడమా, అతిథి పరిచర్య చేయడమా, సంఘానికి మచ్చ లేకుండా పాటలు పాడడమా, ప్రార్థన చేయడమా, ఎంత అనుకూలుడో. దావీదులో ఉన్న ఒక లక్షణం, ఏదైనా పని అప్పగిస్తే తప్పించుకొని పోయినవాడు కాదు,
నాకు చేత కాదులే అన్నవాడు కాదు. నాయకుడైన మోషే అయినా సాకులు చెప్పాడేమో గాని దావీదు ఏనాడే గాని తనకు అప్పగించిన పని విషయంలో సాకులు చెప్పినవాడు కాదు. వెనుకడుగు వేసినవాడు కాదు. అది యుద్ధమా, ముందడుగే. వాయిద్యము వాయించడమా, ముందడుగే. గొర్రెలు గాయడమా, ముందడుగే. రాజైన సౌలుతో మాట్లాడడమా, ముందడుగే. స్నేహం చేయడమా, ముందడుగే. అసూయ ద్వేషాలు ఉన్నాయా, పారిపోవడానికి ముందడుగే. జనులందరి దృష్టికి అని రాయబడింది అక్కడ. బేత్లెహేములో ఉన్న దావీదు రాజ అంతఃపురములో, రాజ పట్టణములో అందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి కూడా అనుకూలుడు. కానీ రాజైన సౌలు దృష్టి మాత్రం విషపు చూపు అని రాయబడి. అందరికీ అనుకూలుడు, అందరికీ ఇష్టడు. సౌలు చెప్పిన పనన్నీ సుబుద్ధి కలిగి చేసుకొని వచ్చేవాడు. 14వ వచనంలో రాయబడింది, సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. అన్ని విషయాలలో సుబుద్ధి కలిగిన వాడు. యెహోవా అతనికి తోడై ఉండెను అనే మాట 14వ వచనంలో మనము చూడగలం. యవనస్తులారా, దేవుడు మనకు తోడై ఉండాలంటే సుబుద్ధి, మంచి బుద్ధి, బుద్ధులు మంచి ఉండాలన్నా సంఘములో, కుటుంబములో బుద్ధి మంచిగా ఉండాల. లోకంలో సామెత ఉంది, పిల్లికి భిక్షమేయడు, ఇక దేవునికి ఏమిస్తాడు? పిల్లికి భిక్షమేయడంట. బుద్ధి మంచిదిగా. సంఘానికి వస్తూ ఉంటారు, ప్రభు వలన ఎన్నో మేలులు పొందుకుంటారు. కానీ ప్రభువుకి ఏం కావాలనో ఎరుగరు, ఎరిగి కూడా ఇవ్వరు. బుద్ధి మంచిదిగా. సుబుద్ధి గలవారి మీదనే దేవుని తోడు, దేవుని ప్రేమ, దేవుని కనికరం. అందుకు సాక్ష్యం దావీదే. నంబర్ 1, సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు. సుబుద్ధి కలిగి ఉంటే ప్రజలందరికీ ఇష్టడుగా, అధికారులకు ఇష్టడుగా, అనుకూలుడుగా, మంచి సాక్ష్యము కలిగిన వాడుగా. ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వచ్చినాడు, బేత్లెహేము నుంచి పట్టణానికి వచ్చినాడు. పట్టణములో అందరి మన్ననలు పొందుకున్నాడు. వీడెవడరా మధ్యలో వచ్చినాడు, అందరికి అనుకూలంగా అయిపోయినాడు. అందరు ఇష్టపడుతున్నారు ఇతన్ని. వీడెవడరా కుర్రోడు, అతని మాట తీరు, అతని ప్రవర్తన, అతని చూపులు అందరు ఇష్టపడుతున్నారు అతన్ని. సౌలు సంతోషించవలసింది పోయి దావీదు మీద విషపు చూపు. రాజ్యంలో నన్ను మాత్రమే పొగడాలి కదా, మరొక యవనస్తుని పొగడ్డం ఏంటి? సంఘములో నన్నే పొగడాలి కదా, మరొక యవనస్తుని పొగడ్డం ఏంటి? సంఘములో ఇక నాకే ప్రాముఖ్యత ఉండాలి కదా. రాజ్యములో ఈ 12 గోత్రాల ప్రజలు నన్నే నన్నే అలాగూ పలకరించాలి కదా, మరొకరిని పలకరించడం ఏంటి? మరొకరితో క్లోజ్గా ఉండడం ఏంటి? మరొకరి వెంబడి వెళ్ళడం ఏంటి? మరొకరిని ఇష్టపడడం ఏంటి? మరొకరిని పొగడడం ఏంటి? నేను కదా రాజును. నువ్వు రాజువే, గొల్యాతును చంపిన వాడివి కాదు. నువ్వు రాజువే, ప్రజలకు ధైర్యం చెప్పిన వాడివి కాదు. నువ్వు రాజువే, ప్రజలను పరిపాలించిన విషయములో
నీకంత యోగ్యత లేదు, నువ్వు రాజువే, నువ్వు సంఘ పెద్దవే, ప్రజలకు ఏ ఆహారం అవసరమో నీకు తెలియదు, నువ్వు సంఘాన్ని స్థాపించిన వాడివే, ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి ఓదార్పునిచ్చిన వాడివి కాదు, నువ్వు కోటీశ్వరునివే, సంఘములో బీదల పట్ల నీ ప్రవర్తన సరిగా లేదు. ఇదిగో ఒకడొచ్చినాడు, అందరి దృష్టికి పాట పాడతాడు, వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, వాయిద్యాలు వాంచుతాడు, సువార్త చెప్తాడు, బైబిల్ స్టడీ చెప్తాడు, ఆరాధన చెప్తాడు, ఏదైనా చేయగలడు, సంఘంలో ఏదైనా చేయగలడు. కాళ్ళు నొక్కుతాడు, చెప్పులు సర్దుతాడు, కడ్రాయర్లు ఉతుకుతాడు, సేవకుల బట్టలు ఇస్త్రీ చేసి పెడతాడు, వీలైతే తనకున్నవన్నీ సేవకి ఇవ్వడానికి రెడీ అవుతాడు. సుబుద్ధి కలిగిన దావీదు, దేవుడు అతనికి తోడై ఉండెను. నంబర్ 1. రెండవది అక్కడే రాయబడింది, ఈ అందరికీ అనుకూలుడుగా ఉన్న ఈ దావీదును సౌలు అధిపతుల మీద లేదా యోధుల మీద అధిపతిగా నియమించాడు. దేవుడు అనాయింట్ చేశాడు, సౌలు అపాయింట్ చేశాడు. దేవుడు ప్రతిష్ట చేశాడు, సౌలు యోధుల మీద అతనిని అధిపతిగా నియమించాడు. పరలోకములో నిర్ణయం చేయబడింది, భూలోకములో అమలు చేయబడింది. కానీ ఈనాటి లోకములో చాలా మంది భూలోకములో మేము నిర్ణయం చేసినాం, పరలోకములో అది అమలు చేయాల్సిందే అన్నట్లుగా ఉండిపోయినారు. సొంత నిర్ణయాలు ఇక్కడ తీసుకుంటారు, దానికి యేసుక్రీస్తు ఆమోద ముద్ర వేయాలని ఆలోచన చేస్తుంటారు. ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. పరలోకంలో నిర్ణయం చేయాలి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, దాన్ని భూలోకములో అమలు చేయాలి. ఇప్పుడు అట్లాగా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హోమ్, సొంత నిర్ణయాలతో సొంత కుటుంబాలలో వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకొని ఇది సంఘం ఆమోదించాల్సిందే, ఇది యేసుక్రీస్తు ఆమోదించాల్సిందే, దీనికి 66 గ్రంథాలు సపోర్ట్ చేయాల్సిందే అన్నట్లుగా ఉండిపోయినారు విశ్వాసం. ప్రజలందరికీ అనుకూలంగా ఉండడం చూసి సౌలు భయపడెను. అవినీతి పరుని మనం బెదిరించాల్సిన అవసరం లేదన్నా, మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా బతుకుతూ వెళుతూ ఉంటే, సంఘంలో తల ఉంచుకొని ప్రభువుకి ఇష్టడుగా, శ్రేష్ఠుడుగా మనం బ్రతుకుతూ వాక్యానుసారంగా బ్రతుకుతూ వెళితే ఆటోమేటిక్గా అన్యాయస్తుడు, అవిధేయుడు, గర్విష్టి వారి జీవితాలలో భయం పడుతుంది. మనం బెదిరించాల్సిన అవసరం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వారే మనల్ని బెదిరిస్తుంటారు, అప్పుడు కూడా మనం నవ్వుకుంటూ పోతుండాలి. సౌలు దావీదునకు భయపడెను. ఎందుకు భయపడాలి? దావీదు అతని రాజ్యములో ఎన్నిక లేని కుటుంబం, యెష్షయి కుటుంబములో నుంచి వచ్చినవాడు, గొర్రెలు కాసుకునేవాడు, రమ్మంటే వచ్చేవాడు, పొమ్మంటే పోయేవాడు, వీణ వాయించమంటే వాయించేవాడు, కూర్చోమంటే కూర్చునేవాడు, లేయమంటే లేచేవాడు, పలాన్ చోటికి వెళ్ళి పలాన్ పని చేసుకొని రమ్మంటే వెళ్ళి వచ్చేవాడు. ఒక పనివాడికి ఒక రాజు భయపడడం, ఒక దాసుని కుమారునికి స్వతంత్రుడైన రాజు భయపడడం, సర్వాధికారము కలిగిన రాజు భయపడడం, ఇది ఎలాగూ సాధ్యం? ఇది భూలోకంలో సాధ్యమేనా? మనల్ని చూసి ముఖ్యమంత్రి భయపడతాడన్నా, ఎవరెవరిని చూసి భయపడాలి? భక్తి పరులను చూసి, భక్తిహీనులు, యథార్థవంతులను చూసి అవినీతి పరులు, విశ్వాసము కలిగిన వారిని చూచి అవిశ్వాసులు,
ఏదైనా చేయగలం ప్రభు కొరకు అన్న వారిని చూచి ఏమీ చేయలేము అన్ని ఉండి ప్రభు కొరకు అనే వాళ్ళు భయపడతారు. దావీదు 30వ వచనంలో ఒక మాట రాయబడింది. 18వ అధ్యాయము 30వ వచనంలో ఫిలిస్తీయులు ఆ సర్దారులు ఫిలిస్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూరాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. రాజ్యములో ఆనాటి వరకు వినబడిన పేరు సౌలు 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 సౌలు. కానీ ఒకడొచ్చినాడు ఇప్పుడు, మధ్యలో వచ్చినాడు. అది కూడా యవనస్తుడికి వచ్చినాడు. నూనూగు మీసాలు కూడా లేవు. ఎర్రటి వాడు, చక్కటి నేత్రములు కలిగిన వాడు, చూడంగానే ఇష్టపడేవాడు, బహుధైర్యశాలి, గొర్రెలు కాసుకుంటాడు, ఆస్తి సున్నా, విశ్వాసములో మిన్న, ఐశ్వర్యములో సున్నా, ధైర్యములో మిన్న, కుటుంబములో సున్నా, జీరో, దేవుని దృష్టికి హీరో. రాజ్యములో వాళ్ళ ఊరు కూడా అంతవరకు బేత్లెహేం ఎక్కడుందో కూడా తెలియదు. ఇప్పుడు రాజ్యంలో ఒక పేరు వినబడుతుందన్న దావీదు 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 10,000 కొలది, దావీదు 10,000 కొలది, దావీదు 10,000 కొలది, దావీదు 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 దావీదు. సంఘములో కూడా మధ్యలో కొన్ని పేర్లు వినపడుతుంటాయన్న, పసిగట్టాలి మనం. అబ్బా ఏం పాట పాడినాడన్న, అబ్బా 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 ప్రభు కొరకు ఎంత సమర్పణ కలిగి ఉన్నాడన్న, అయ్యో ఎంత చక్కగా వాక్యం చెప్పాడన్న, ప్రభువు స్తోత్రం. ఇలాంటి వారు ప్రభు పనికి కావాలన్నా. కొన్ని పేర్లు వినబడుతుంటాయి. వినబడినప్పుడు ప్రభువును స్తుతించాలి, హక్కున చేర్చుకోవాలి, ఆదరించాలి, వారికి ఏం కావాలో ప్రోత్సహించాలి. భయపడొద్దు, మేము ఉన్నామని ధైర్యం చెప్పాలి. కష్టాలలో ఆదుకోవాల్సింది పోయి వీడెవడరా, మొన్న వచ్చినాడు, మధ్యలో వచ్చినాడు, మనల్ని దాటిపోయాడు, మనకంటే యోగ్యుడిగా కనపడుతున్నాడు, మనకంటే బాగా పడుతున్నాడు, మనకంటే బాగా చెప్తున్నాడు. విషపు చూపు కలిగిన వారు నాయకులే, సామాన్యమైన విశ్వాసులు కాదు. పదవులను ఆశించే వారిలోనే ఇలాంటి చూపులు కనబడుతుంది. పదవిలో ఉన్న వారిలోనే సౌలు రాజ్యములో రాజు, అతనిలోనే కనబడుతుంది ఒక విషపు చూపు. నేనుండగా యూదులకు మరొక రాజా, నేనుండగా సంఘంలో మరొకడా, ఈ జిల్లాలో మేముండగా మరొకడా, ఈ ప్రాంతంలో మేమే కదా మరొకడా. ఎక్కడి నుంచి వచ్చినాడు? ఎక్కడి నుంచి వచ్చినావా అంటే, నేను బేత్లెహేము నుండి వచ్చి తిని. వివేకము కలిగిన దావీదు, ధైర్యము కలిగిన దావీదు, విధేయత కలిగిన దావీదు, సుబుద్ధి కలిగిన దావీదు, సౌలు సేవకులందరికంటే పేరు ప్రతిష్టలు అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే సంపాదించుకున్న దావీదు తన మాటలతో, తన యుద్ధ ప్రావీణ్యముతో, తన ధైర్యముతో, తన చమత్కారముతో, తన వరములతో ప్రజలందరికీ ఇష్టడుగా, సౌలు సేవకుల దృష్టికి అనుకూలుడుగా, యోధుల మీద అధిపతిగా, ఒక దాసుడుగా వచ్చాడు అంతఃపురానికి. ఇప్పుడు అధిపతి అయ్యాడన్న సౌలు సేవకులకు.
కారణం సుబుద్ధి, కారణం వివేకం, కారణం ధైర్యం, కారణం దేవుని మీద, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మీద అచంచలమైన విశ్వాసం. నా దేవుని ప్రజల మీద ఒక్క ఈగ కూడా నేను వాలనీయను అని రోషము కలిగిన వాడన్న దావీదు. దేవుని సైన్యములో ఇశ్రాయేలీయుల్లో ఒక్కడు కూడా చనిపోవడానికి అంగీకరించిన వాడు కాదన్న ఈ దావీదు. సున్నతి కలిగిన ఈ ప్రజల ఎదుట సున్నతి లేనివాడు ఎంత దేవుని ప్రజల పట్ల అపారమైన ప్రేమ కలిగిన వాడన్న. 12 గోత్రాలంటే దావీదుకు వల్లమాలిన ప్రేమ. స్థానిక సంఘం అంటే ఎంత ప్రేమనో. ఒక్కడు తప్పిపోవడానికి కూడా, సైన్యములో ఒక్కడు చనిపోవడానికి కూడా దావీదు ఇష్టపడిన వాడు కాదని అడ్డం పడినాడు. అడ్డం పడిపోయినాడు. ఏలాల లోయలో అడ్డం పడిపోయినాడు. సున్నతి లేని వాడు వీడెంత. వాని తలను తీసుకొని వస్తాను చూడండి, తలను తీసుకొచ్చుకున్నాడు. ప్రేమైన స్నేహితులారా, నాయకులారా, సంఘము ఎడల ప్రేమ కలిగి ఉండాల గాని ద్వేషము, వరములు కలిగిన వారి పట్ల సదాభిప్రాయము కలిగి ఉండాలి గాని విషపు చూపు, ద్వేషము, పైకెక్కొస్తున్నాడే అని ఒక అసూయ, దాటిపోతాడేమో, మనకంటే పైన ఉండిపోతుందేమో పేరు, ప్రజలందరూ ఇష్టపడుతున్నారే నన్ను ఇష్టపడట్లేదని ఒక అసూయ. సుబుద్ధి కలిగిన వారి పట్ల మనం కూడా సహృదయ భావం కలిగి ఉంటే. పేతురు వీటికంటే గొప్ప కార్యాలు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభువే తగ్గించుకున్నప్పుడు మనం ఎంతన్నా, నాకంటే గొప్ప కార్యాలు, నాకంటే ఆశ్చర్యమైన కార్యాలు, నాకంటే ఎక్కువ సేవ, మీరు నాకంటే పేరు ప్రఖ్యాతులు. అవును, శిష్యుల పేర్ల మీద దేవాలయాలే ఉండిపోయినాయి. అసలు కొన్ని దేశాలలో శిష్యులనే దేవుళ్ళుగా భావిస్తున్నారు. ఉదాహరణకు తోమా తనకొక దేవాలయమే కట్టారు, తనే దేవుడు అన్నట్టుగా ఆరాధిస్తున్నారు. ప్రేమైన స్నేహితులారా, సుబుద్ధి కలిగిన వారు ఉన్నారా? దేవుని పనంటే రోషం కలిగిన వారు ఉన్నారా? ఆదికాండం 39వ అధ్యాయము 2-3 వచనాలలో మనమందరము ఎరిగిన వచనం. ఆదికాండం 39వ అధ్యాయము 2-3 వచనాలలో మనమందరము ఎరిగిన వచనాలు. 39వ అధ్యాయం 2-3. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. తన ఇంటి మీద విచారణకర్త, తన రాజ్యములో తర్వాత తనే కటాక్షము చూపించిన ఐగుప్తీయుడు, ప్రేమ కనబరచిన ఐగుప్తీయుడు, తన తర్వాత ఉన్న అధికారాలన్నీ యోసేపుకు ఇచ్చిన బదిలీ చేసిన ఐగుప్తీయుడు, ఉంగరము తొరిగిన ఐగుప్తీయుడు, ఇతని సెలవు లేకుండా ఎవరే గాని రాజ్యములో కదలడానికి వీలు లేదని హోదాలు కట్టబెట్టిన ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయునికి. ఇప్పుడు రెడ్డి గారులు మాలోళ్లకు చిన్న పాట పాడే అవకాశం ఇవ్వాలన్న మన సంఘములో ఎందుకో వెనకాడుతున్నారన్న. ఎందుకో వెనకాడుతున్నారు.
ఇప్పుడు సంఘ పెద్దలు యవనస్తులు యోగ్యుడని ఎంచి అతనికి ఏదైనా చిన్న పని అప్పగించాలంటే వెనకాడుతున్నారు. కోటీశ్వరులు మాలాంటి బీదవారికి ఏదైనా వాక్య అవకాశాలు ఇవ్వాలంటే తల్లకిందులుగా తపస్సు చేసి ఇవ్వడానికి వీలే లేదని అడ్డుపడుతున్నారన్న కోటీశ్వరు. మాలాగా బాడుగ ఇళ్ళల్లో ఉండి ప్రభు పని చేస్తూ ఉంటే, ప్రభు కొరకు బ్రతుకుతూ ఉంటే, వారికి ఏదైనా ప్రభు అవకాశాలు ఇస్తే వాటిని అడ్డుకుంటున్నారు. ఇది విషపు చూపు కాదా? దీన్ని కటాక్షం అనాలనా, విషపు చూపు అనాలనా? మరొక పేరు వినబడుతుంది రాజ్యంలో, మరొకని పేరు వినబడుతుంది ఈ జిల్లాలో. వినబడ్డానికి వీల్లేదు, కనబడ్డానికి వీల్లేదు. సౌలేమన్న దేవుడా? సౌలేమన్నా సైన్యములకు అధిపతియా? సౌలేమన్నా ఈ భూమిని ఆకాశాన్ని నోటితో కలగజేశాడా? కలుగునుగా కానీ సౌలు పలికితే కలిగాయా? యెహోవా పేరట నేను వచ్చుచున్నానన్నాడు దావీదు. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. తన జీవితం అంతటిలో సౌలు ఆ మాట పలకలేకపోయినాడు. తన జీవిత యావత్తు సౌలు ఆ మాట పలకలేకపోయినాడు. ప్రియమైన స్నేహితులారా, నాయకులారా, యవనస్తులారా, ఎవరి నామమున మనం బ్రతుకుతున్నాము? ఎవరి నామము కొరకు మనం బ్రతుకుతున్నాము? దావీదు బ్రతుకుతున్నాడన్న ఒక బ్రతుకు దేవుని నామము కొరకు. తాను ఏం చేసిన సైన్యములకు అధిపతి అయిన యెహోవా, తాను ఏం చేసిన జీవము కలిగిన యెహోవా, యెహోవా పేరట అంటాడమ్మ. ఎవరి కోసం సంఘం పెట్టుకున్నాము? ఎవరి కోసం పాట పాడుతున్నాం? జీతం ఇచ్చేటోళ్ళ కోసం పాట పాడేవాళ్ళు, డబ్బులు ఇచ్చే వాళ్ళ కోసం వాక్యం చెప్పేటోళ్ళు, వాహనాలు ఇచ్చే వాళ్ళ ఇండ్ల దగ్గర కుక్కల మాదిరి కాపలా గాయడం, ఇది సేవకుని లక్షణాలా? ఇది యెహోవా నామం పేరట కాదు. జీతాలు ఇచ్చే వారి పేరట మేము సేవ చేస్తున్నాం. దీన్ని సుబుద్ధి అన్నారన్నా, స్వంత బుద్ధి అంటారు. దావీదుకున్నది సొంత బుద్ధి కాదు, సుబుద్ధి. ఎవరి మాట వినడు దావీదు. దేవుని మాట తప్ప, ధర్మశాస్త్రము తప్ప నాకు ఆధారం లేదంటాడు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియము అంటాడు. నీ శాసనాలు, నీ ఆజ్ఞలు నాకెంతో ఇష్టము. క్రొవ్వు మెదడు దొరికినట్టు నాకు దొరికినాయి కదా అవి. దాని ముందు సౌలును కూడా లెక్క చేయడు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఒక్క నిమిషం పట్టదు సౌలును చంపాలనుకుంటే. దేవుని ఆజ్ఞలకు లోబడి ఇంచుమించుగా 16 సంవత్సరాలు అరణ్యవాసము చేసిన వాడు దావీదు. అది సుబుద్ధి. హాని కలగజేసిన వాడు కాదు. అరణ్యానికైనా వెళతాను కానీ నేను సౌలుకు హాని చేయను అని అనుకున్నవాడు. దాన్ని సుబుద్ధి అంటారు. మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకుండా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఏసేపు నాకు తోడై ఉన్న దేవుడు ఐగుప్తుని కటాక్షాన్ని అనుగ్రహించాడు ఈ లోకంలో. సమస్త మీద అధిపతిగా నా తర్వాత అన్ని అధికారాలు నీవే, ఇదిగో ఉంగరం అన్నాడు. కానీ సౌలు అలా కాదు. ఒక ఈట తీసుకున్నాడు, గురి చూసి కొట్టాడు. తర్వాత ఈ అధ్యాయంలో మనం చదవగలిగితే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అతడు చేయునదంతయు సఫలమగును. అతడు అంటే ఎవరు? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు చేయునదంతయు సఫలం. అది దావీదును గురించిన మాటనే.
అతడు ఎక్కడికన్నా పంపి దావీదుని సక్సెస్ చేసుకొని వస్తాడు. ఫెయిల్యూర్ అనే మాటే లేదు. ఏ పాటన్నా పాడమని పాడతాడు, ఏ ప్రసంగం ఏమన్నా చేస్తాడు. 3 నిమిషాల ముందు చెప్తే కూడా ప్రసంగం చేస్తాడు. ఎక్కడికి పోయినా యేసేపునకు ఐగుప్తిని కటాక్షము దేవుని తోడు, దావీదునకు దేవుని తోడు ఒకటేనా, ఎవ్వరి కటాక్షము లేదు. రాజ్యం దేవుని ఒక్కని ఆధారం చేసుకున్నాడు. ఎందుకు విషపు చూపు నిలిపాడు సౌలు అంటే అపవిత్రాత్మను కలిగిన వాడంతే, వేరే మాట కాదు. ఎందుకు సంఘంలో ఓరవడం లేదంటే పరిశుద్ధాత్మ లేకపోవడమే. ఇంకా పరిశుద్ధాత్మ లేకపోతే ఏ ఉన్నట్టు నీ దగ్గర? పాత జీవితం ఉన్నట్టు అంతే. ఇంకా కడుక్కున్నట్టు కనపడుతున్నారు అంతే. ఇంకా వదిలేసినట్టు కనపడుతున్నారు అంతే. ఎందుకంత అసూయ, ఎందుకంత ద్వేషం? తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, జాగ్రత్త అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16. వివేకము కలిగి ఉండండి అన్నాడు. ప్రేమైన స్నేహితులారా, గొర్రెల వలె ఉన్నాం మనము. తోడేళ్ల మధ్యలో ఉన్నప్పుడు ఎలాగుండాలి? ఎంత దారుణం! బయటి వారి గురించి మాట్లాడిన మాటలు అవి ఇప్పుడు లోపల మాట్లాడుకుంటున్న మాటలే. ఇప్పుడు లోపల కనబడుతున్నాయి తోడేళ్ళు. శిష్యులను పంపిస్తూ తోడేళ్ల మధ్యకు అన్నాడు. తోడేళ్ళు బయట ఉన్నాయి ఆ రోజు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయన్నా అంటే లోపలికి వచ్చినాయి. అవి లోపలికి వచ్చినాయి. వివేకము కలిగి నిష్కపటముగా పావురము వలె, పాము వలె వివేకం అన్నాడు, పావురము వలె నిష్కపటం అన్నాడు. దావీదు కపటము లేనివాడన్నా. ఇంతమందికి ఇష్టడుగా ఉన్న దావీదు తిరుగుబాటు చేయడం ఒక్క నిమిషం కాదు. యోధుల మీద అధిపతిగా ఉన్న దావీదు సౌలు మీద దాడి చేయడం ఒక్క నిమిషం కాదు. ఒక పక్క యోనాతాను కూడా ఇష్టపడుతున్నాడు, ఒక పక్క సౌలు కుమార్తె కూడా ఇష్టపడుతుంది, ప్రజలందరూ ఇష్టపడుతున్నారు, సౌలు యోధులు కూడా ఇష్టపడుతున్నారు, సౌలు సేవకులు కూడా ఇష్టపడుతున్నారు, పనివారులు ఇష్టపడుతున్నారు, రాజ్యమంతా ఇష్టపడుతున్నారు. తిరుగుబాటు చేయడం ఒక్క నిమిషం కాదు. దావీదు వీటన్నిటిని ఆధారం చేసి తిరుగుబాటు అనే లక్షణం దావీదు లక్షణం కాదు. తిరుగుబాటు అనే లక్షణం విశ్వాస లక్షణం కాదు. దండయాత్ర చేయడం, లాక్కోవడం, సింహాసనం మీద కూర్చోవడం, అధికారం లాక్కోవడం, అధికారం కోసం ఏమైనా చేయడం, ఇవి విశ్వాసి లక్షణం కాదు. అసూయ కనబడిందా, పారిపోయాడు. అనుకూలత లేదా, అంతఃపురంలో పారిపోయాడు. దీనినే సుబుద్ధి. వాస్తవానికి దావీదు సింహాసనం మీద కూర్చోవాలంటే ఒక్క పూట కూడా పట్టదు, ఒక గంట కూడా పట్టదు. ఆల్రెడీ సమూయేలు అభిషేకించినాడు. కానీ సుబుద్ధి అంటే అది కాదన్న. వారే దేవుడే నన్ను కూర్చోబెట్టాలని ఎదురు చూశాడు. ఎక్కడికన్నా పంపించు, దేవుడు తోడుగా. ఇస్సాకు వెళ్ళిన చోటల్లా బావులు తవ్వినాడు, నీళ్లు వన్నాయి. తవ్విన బావి దగ్గరనే కూర్చొని నేను ఎక్కడికి పోను, ఈయన్నే ఉంటాను, మీరేమన్నా చేసుకోరి. ఇక్కడ కాదు ఇస్సాకు పారిపో అంటే పారిపోయినాడు. అక్కడికి వెళ్ళి బావి తవ్వినాడు, అక్కడ నీళ్లు వన్నాయి. అక్కడ కాదు మరొక చోటికి వెళ్ళిపో అంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడ బావి తవ్విన, అక్కడ నీళ్లు వన్నాయి. అభివృద్ధి అభివృద్ధి వృద్ధి 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 ఎక్కడ పోయినా. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక మాట, ముత్యాన్ని తీసుకొని వెళ్ళి డ్రైనేజీ కాలువలో వేస్తే కూడా అది ముత్యమే, దాని విలువ తగ్గదు. దావీదు అరణ్యంలో ఉన్న దేవుడు తోడై ఉన్నాడు, యేసేపు జైల్లో ఉన్న
దేవుడు తోడై ఉన్నాడు. గుంతలో ఉన్నప్పుడు తోడై ఉన్నాడు. ఎక్కడ ఉన్నా సుబుద్ధి కలిగిన వాడు ఎక్కడ ఉన్నా, పని చేసేవాడు ఎక్కడ ఉన్నా, విశ్వాసి ఎక్కడ ఉన్నా దేవుడు అతనికి తోడై ఉంటాడు. చిట్ట చివరగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. ఇదే అధ్యాయం 18వ అధ్యాయం 13వ వచనములో ఆ 12, 13 వచనాలు, యెహోవా తనను విడచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. నంబర్ 1, మొట్టమొదటగా అంతఃపురములో దావీదు పని సౌలు అపవిత్రాత్మ వెళ్ళగొట్టాలని వినసొంపుగా వీణ వాయించే ఉద్యోగం. ఆ చమత్కారానికి ముగ్ధుడై, ఆ మాట తీరుకు ముగ్ధుడై యోనాతాను స్నేహం, యువరాజుతో స్నేహం, గొల్యాతును చంపడముతో రాజ్యమంతా దావీదు 10,000 కొలది. నా నోట్సులు ఇలాగ రాసుకున్నాను. అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగము చేసుకున్న దావీదు he utilized all aspects. ప్రతి ఒక్క అవకాశాన్ని చేజార్చుకోకుండా సద్వినియోగము చేసుకుని తన సత్తా ఏమిటో నిరూపించిన దావీదు. యవనస్తులారా, సంఘములో ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రభు పని చేయడానికి వెనకడుగు వేయొద్దు. ఈ మధ్య కాలంలో ఒక పిహెచ్డి చేసే యవనస్తుడు, అన్నా ప్రభువు పనికి సహాయము చేసే అవకాశము నాకు వచ్చిందన్నా అన్నాడు. నిజమా తమ్ముడు? అవునన్నా వచ్చింది, ఇదిగో అన్నాడు అంతే. ప్రభు పనికి సహాయము చేసే అవకాశం నా మనస్సులో వచ్చిందన్నా, నా చెయ్యి కూడా చాస్తున్నాను, ఇదిగో అన్నాడు. నేను చెప్పాను, ఇలాంటి అవకాశాలు నీ జీవితములో ఇది ప్రారంభం, ఇక ఎన్నొస్తాయో తెలియదు. చేజార్చుకోవద్దు, అవకాశాలు చేజార్చుకోవద్దు. అంతఃపురంలో దొరికిన అవకాశాలన్నీ వినియోగించుకున్నాడు. ఇప్పుడు గొర్రెలు కాసుకుంటాడు కాదన్నా దావీదు, ఇప్పుడు వీణ వాయించుడు మాత్రమే కాదు, గొర్రెలు కాసుకుంటాడు మాత్రమే కాదు, ఇప్పుడు యోధుల మీద అధిపతి మాత్రమే కాదు, సహస్రాధిపతి, 1000 మందికి అధిపతి. ఒక గొర్రెలు కాసుకుంటోడు 1000 మందికి రాజ్యములో, గవర్నమెంటులో అధిపతి. ఎన్నిక లేని కుటుంబము నుంచి వచ్చినాడన్నా, ఎన్నిక లేని గ్రామము నుంచి వచ్చినాడు. తన తల్లి పేరేమిటో కూడా గ్రంథములో చెప్పుకోవడానికి దావీదు ఇష్టపడిన వాడు కాదు. రాజ్యములో సహస్రాధిపతి. ఒకే ఒక మాట మనం చదువుకుందామన్నా, రాజ్యములో సహస్రాధిపతి వరకు వెళ్ళడానికి దావీదు కలిగిన లక్షణాలు చదువు కాదు, అంతస్తు కాదు, ఐశ్వర్యము కాదు, రికమెండేషన్ కాదు, ఏది కాదు. కేవలం స్వబుద్ధి, ధైర్యశాలి, దేవుని మీద అచంచలమైన విశ్వాసము కలిగిన వాడు, యుద్ధశాలి, అంతే. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద పంపించినా నమ్మకంగా చేసుకొని వచ్చే విశ్వాసపాత్రుడు. రాజ్యంలో సహస్రాధిపతి. మత్తయి సువార్త 25వ అధ్యాయము చిట్ట చివరిగా 21వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం, 25వ అధ్యాయము 21వ వచనం, అతని యజమానుడు
బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకం, కొంచెములో నమ్మకం నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు. కొంచెములో నమ్మకంగా ఉండాలి. ఆ కొంచెములోనే నమ్మకంగా ఉండాలి. కొంచెములోనే. నా ఉద్యోగ జీవితంలో ఒకరోజు నా పై అధికారి ఫలాంది కొనుక్కొని రండి అని చెప్పి ఇచ్చాడు. ఆ కాలంలో రూపాయలు కూడా ఉండేటివి. 2009 2010 ఆ ప్రాంతంలో రూపాయి కూడా తీసుకొని వచ్చి సార్కి ఇచ్చినాను. సార్, మీరు ఇచ్చిన దాంట్లో కొనంగా మిగిలింది రూపాయి. తన జీవితంలో ఇలాగ రూపాయి ఎనిక్కిచ్చిన అసిస్టెంట్ను తాను చూడలేదని నాకే చెప్పాడు. సాక్ష్యం చెప్పాడు. నాకే కదా, అందరి ముందు చెప్పాడు స్టాఫ్ రూమ్. ఎంటైర్ నా సర్వీస్లో మిగిలిన రూపాయి తీసుకొని వచ్చిన ఏకైక ల్యాబ్ అసిస్టెంట్ ఇతను. స్నేహితులారా, మీరు ఎరుగుదురా, ఒకరోజు తన దగ్గర ఉండే లక్షల రూపాయలు తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టి ఊరికి వెళ్ళిపోయాడు. లక్షల రూపాయలు. ఊరికి వెళ్ళి మళ్ళీ తిరిగేసి వచ్చాడు. ఉన్నది ఉన్నట్టుగా అలాగే అప్పగించాను. హీఈస్ టెస్టింగ్. ఏంటి ఇతను? నా పై అధికారులకు సువార్త చెప్పాను. సార్, యేసుక్రీస్తు నమ్మకమైన వాడు. సార్, యేసుక్రీస్తు ప్రజలందరి కొరకై ప్రాణం పెట్టాడు. సార్, నమ్ముకుంటే పరలోకం దక్కుతుంది. సార్ అన్న, బ్రాహ్మణులు పొరపాటున కూడా సువార్త నమ్మరు. కొంచెములో, సేవలో కొంచెములో, చిన్న జీవితంలో దేవుడు అప్పగించిన ఈ కొంచెము పని నమ్మకంగా నమ్మకంగా ఉంటారు. అసూయ పరులు ఉంటారు, ద్వేషం చూపేవారు ఉంటారు, విషము చూపు నిలిపేవారు ఉంటారు, బల్లెములు తీసుకొని పొడిచడానికి గురి చూసి విసిరిన సౌలు లాంటి వారు ఉంటారు. అయినను దావీదు సుబుద్ధి అనే లక్షణాన్ని వదిలివేసిన వాడు కాదు. దావీదు మీద బల్లెము విసిరారు, అది తగలేదు. రక్షకుని పైన బల్లెముతో పొడిచారు, అది నేరుగా పక్కలో పొడవబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడింది, నీవిచ్చిన ఈ పని భూలోకములో సంపూర్ణముగా నెరవేర్చాను. నెరవేర్చి నేను నిన్ను భూమి మీద మహిమపరచితిని. దావీదు సుబుద్ధితో సైన్యములకు అధిపతి అయిన యెహోవాను మరి మహిమపరిచాడు. యేసుక్రీస్తు తనకు అప్పగించిన పని నమ్మకంగా చేసి తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచాడు. నాయకులారా, యవనస్తులారా, ప్రియమైన సహోదరి సహోదరు, నీకు నాకు అప్పగించిన పని సుబుద్ధి కలిగి నమ్మకం కలిగి కొంచెములో నమ్మకం, రేపు ఆయన పరిపాలనలో ఆయనతో సహా వీఆర్ ద అడ్మినిస్ట్రేటర్స్ విత్ ద లార్డ్ జీసస్. ప్రాణం పెట్టిన ప్రభువుకు నమ్మకంగా బ్రతికితే చాలు. నా ఇల్లంతటిలో అన్నాడు మోషే గురించి. ఈ ఉదయకాల వేళ మన జీవితాలు కూడా సుబుద్ధి, నమ్మకం, యథార్థత ఇలాంటి లక్షణాలు మనం అలవరుచుకొని మనకు అప్పగిచ్చిన పని నమ్మకంగా సంపూర్ణంగా మన తరము వారికి సేవ చేసి ప్రభువుకి ఇష్టలుగా శ్రేష్ఠులుగా మనం కొనసాగాలని ప్రభు వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఓవర్ టు పెద్దలు శ్యాంబాబు గారు, వెంగాపురం.
ఓవర్ టు పెద్దలు శ్యాంబాబు గారు వెంగాపురం. మీరు అన్మ్యూట్ చేసుకోండి అన్న. అన్న వందనాలన్నా. మంచిది. మన మధ్యలో కూడిక చూడండి, ముందుగా ప్రార్థనలు మన మధ్యలో అనంతపురం నుంచి జే ఆదినారాయణ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థించక ప్రభునాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన మా గొప్ప తండ్రి, పూజ్యుని మా రక్షక, పరిశుద్ధుడా, పూజ్యునిడా, కరుణా సంపన్నుడా, మీ స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమున ప్రభా మేము ముఖ దర్శనం చేసుకునే గొప్ప దినతను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు నాయన కూడికలో, మార్నింగ్ కాన్ఫరెన్స్ లో, ప్రారంభ ప్రార్థనలో, పాటలో, వాక్య పరిచర్లో మీరు తోడుగా ఉండి మీ దాసం ద్వారా మీరు నడిపించినందుకే స్తోత్రాలు. అవును ప్రభా. ఇదిగో నాయన మరి తండ్రి, తిరుపతి నుంచి శుభోదయ రాజు గారు నాయన మీ దాసులు నాయన మరి తండ్రి, ఇదిగో నాయన మరి తండ్రి, ఈ యొక్క ఉదయకాల వేళ వర్తమానాన్ని మాకు నాయన మరి తండ్రి తెచ్చి ఉంటుండగా దావీదు మహారాజు ఎంత నమ్మకంగా, ఎంత నాయన మరి తండ్రి మరి ప్రభా దాసుడుగా తగ్గించుకొని నమ్మకమైన పని చేస్తాడో అంతగా మీరు హెచ్చించారు. సమస్య లేకుండా కాపాడతారని, తన ఉద్యోగంలో కాపాడిన కుటుంబాన్ని, సంఘాన్ని వర్జల చేయమనుకొని ప్రాసం నడిపించిన మీ దాసు నాయన మడిచిన శ్యాంబాబు గారిని జ్ఞాపకం చేసుకోండి. భారం వేసిన బర్ణవాసు గారిని, చెరువచ్చిన పిల్లలందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి తండ్రి మీటుకు ఈ దిన కార్యక్రమం అంతట్లో మాతో ఉండండి. మీరు ఎక్కడ చాటుకుని భద్రపరుచుకొని పని బాటలంతట్లో కూడా సహాయపడమని, మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరూ ఇలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచి మరి తండ్రి హెచ్చించే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైన యేసు ప్రభువుల వారి ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఆమేన్. ప్రార్థించిన ఆదినారాయణ గారికి ప్రభునాలు వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. మంచిది. మన జూమ్ కూడికలో 4540 దినాన మనం అందరం ఇలాగున్న ప్రభు సన్నిధిలో ఇలా జూమ్ ద్వారా కూడుకొని ఆయన మాట్లాడడానికి మనని ప్రభు ఇచ్చిన ఆధిక్యతకై ప్రభుకు వందనస్థలము తన దాసు నిలబెట్టుకొని పెద్దలు శుభధరాజన గారిని ఆత్మలుగా చేసి మనకు సమూయేలు మొదటి గ్రంథంలో నుండి 8వ అధ్యాయంలో దావీదు, సౌలు వారి గురించి మనకు మంచి దైవ సందేశం అందించారు. ప్రేమ ప్రేమ విషయంలో చూపించారు. అలాగే విషపు చూపు కూడా ఆ అధ్యాయంలో కనబడుతుంది. అయితే దావీదు వీటన్నిటిలో మంచి బుద్ధి కలిగి, ధైర్యశాలిగి, వివేకం కలిగిన వాడు, బుద్ధి కంటే సుబుద్ధి, మంచి బుద్ధి కలిగిన వాడు, అలాగే వివేకం కలిగిన వాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కనుకనే వాళ్ళు ఆ దేశాల్లో వర్ధిల్ల చేశాడు. నమ్మకముగా జీవించారు, విధేయత కలిగి జీవించారు, దేవునికి ఇష్టలుగా జీవించారు. కనుకనే వారిని దేవుడు ఆ సంస్థానాలు ఆ యొక్క వారి కాళ్ళలో దేవుడు నిండు దీవించి ఆశీర్వాదం మార్చాడు. కనుక మన ఈ దినాలలో కూడా మనముగా కూడా నమ్మకం, బుద్ధి కలిగి దేశాలలో, సంఘాలలో అయితేనేమి మంచి బుద్ధి కలిగి, దీన మనసు కలిగి అన్నిట్లో ప్రభుకు మహిమ తెచ్చేలాగా మనము జీవించలాగన ఆ దైవదాసుని నిలబెట్టుకొని ఆ సందేశాన్ని అందించిన బట్టి శుభోదయానికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నానన్న. మొదటిగా ఈ యొక్క జూమ్ లో మొదటిగా ప్రార్థించిన అన్నగారికి, ఇజ్రాయల్ అన్న గారికి, కీర్తన పాడిన రూపసన్న గారికి, మరల వాక్య సాయంగా ప్రార్థన చేసిన ఎర్రఫ్రెడ్ అన్న గారికి, రవి మనోహర్ అన్న గారికి, వాక్యం అందించిన శుభోదయ అన్న గారికి, చివరిగా ప్రార్థించిన జే ఆదినారాయణ గారికి ప్రభువును యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ